కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరి సాగుకు తీవ్ర సాగునీటి ఎద్దడి ఏర్పడింది. గోదావరి డెల్టా ప్రాంతంగా పేరొందిన ఈ నియోజకవర్గంలో అన్ని విధాల నీటి సదుపాయాలు ఉన్నా వాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల వరి పంటలు ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడి వల్ల నియోజకవర్గంలో సుమారు 5,000 ఎకరాల పైన పంట భూములు ప్రభావితమవుతుండగా వందలాది రైతులు ఆర్థిక సంక్షోభంలోకి జారుతున్నారు. గత ప్రభుత్వం సాగునీటి, మురుగునీటి కాలువల ఆధునీకరణ విషయంలో పట్టించుకోకుండా వదిలేయడంతో తమకు ఇప్పుడు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట కాలువల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులను విడుదల చేయగా ఆ సొమ్ముతో కాలువలను లోతుగా తవ్వుకొని నీటిని కింది ప్రాంతానికి తరలించుకుపోతున్నారని ఐనాపురం గ్రామ ఎరకాయలంకకు చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. చేలలో నీరు లేకపోవడంతో ఎలుకల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, ఎలుకలను నివారించేందుకు బుట్టలు పెట్టడంతో ఎకరాకు అదనంగా 4,000 రూపాయల నుండి 5,000 రూపాయలు ఖర్చవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఏడాది మార్చి నెలలో నీటి ఎద్దడి ఉండేదని, ఇంజిన్ల ద్వారా చేలకు 1-2 తడులను అందచేసి ఈ సమస్యను అధిగమించేవారమని, ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం నుండే నీటి ఎద్దడి మొదలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు, నీటిపారుదల శాఖాధికారులు సమన్వయంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు. మందులో దొరకట్లేదండి. అసలు 1,800, 2,000 అలా తీసుకుంటున్నారు. ఇలా నీరు లేకపోవడం వల్ల ఎలక్కోటి కూడా ఎక్కువ ఉందండి. పొట్ట దశలో ఉందండి, నీరు అసలు అందట్లేదు. పెట్టుబడులు పెట్టేసామండి సీఎల్కి. పొట్ట దశలో ఉందండి, ఎన్నిక దశ. అప్పుడే 12 రోజులు మడిచి అసలు వాటర్ రావట్లేదండి. మొత్తం ఈ బోధి మీద అయితే 52 ఎకరాలు. అసలు వంతుల లెక్కన అన్నారండి, వంతుల లెక్కన కూడా లేదండి. అసలు ముందు అయితే బాగానే ఉందండి. ఫిబ్రవరి 6వ తారీఖు వరకు బాగానే వచ్చిందండి నీరు. ఫిబ్రవరి 6 నుంచి నీరు లేదండి. ఇవ్వకపోయినా మాకు సరిపోండి. మా బోగులు పెట్టుకోలేకపోయినాయండి. మా పరిస్థితి ఏంటండి, అసలు చేలో నీరు సొక్కలేదండి. మాకు తొలకరగా నాశనం అయిపోయిందండి. ఇప్పుడు దానిలో కూడా నాశనం అయిపోయిన పరిస్థితి అండి. ఎవరిని ఆదుకుంటారు? నీరు లేనప్పుడు ఎవడో మానేయాలండి. మమ్మల్ని పాట పెట్టడం ఎందుకంటే పరిస్థితి ఏంటి అసలు? నీరులాగా ఎలా కూడా వస్తుందండి. అదే దానిలో లేదండి, ఉడసం మానేది కానీ నీరు లేదండి. పట్ట పట్ట మీద కొట్టేస్తుంది. ఈ గోధుమ 52 ఎకరాలు ఉందండి సార్. అసలు తగ్గలేదు. బాగు చేసినందుకే 25,000 అయింది సార్. పురాలు బాగు చేయించాం. ఎకరానికి 700 వేసుకుని 25,000 అయిందండి బోధికి. అదే నీరు లేదంటే ఎవడో మానేయాలి కదా. ఎందుకంటే ఈ పోట్లు మాకు ఎందుకు? ఏమన్నా సొంత రైతులు వెంటనే ఏమన్నా కౌలు రైతులే, అందరూ కౌలు రైతులే. నువ్వు నెరగొట్టు ఏం పెరిగి చేసినాను. ఫిబ్రవరి 6 తారీఖు వచ్చింది నీరు, మళ్ళీ నీరు రాలండి ఇప్పటికి. మాది ముమ్మిడివరం మండలం సార్, అంబేద్కర్ నగర్, కోనసీమ జిల్లా. మా అసలు నీరు రావట్లేదు సార్. అసలు ఫిబ్రవరి 1st వీక్ వరకు వచ్చింది సార్. అక్కడ నీరు అసలు రాలేదు సార్. మొత్తం నెరగొట్టేసింది సార్ నీరు. మా పరిస్థితి ఎలా పడితే అలా. ఎలా నీరు లేకపోవడం వల్ల, నీరు ఎద్దడం వల్ల ఎలా కూడా బాగా కుట్టేస్తుంది సార్. పొట్ట దశలో ఉంది సార్. మేము అడుగుతుంటే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని అలాగే రోజులు గడిపోయినా కానీ సార్ అలా నీరు మాత్రం రావట్లేదు సార్. మేము బోధి ఉప్పరలేటు బాగు చేయించాం సార్. ఎకరానికి 700 వేసుకున్నాం సార్. అయినా నీరు మాత్రం మాకు రావట్లేదు సార్. అసలు ఫోన్ చేస్తుంటే అధికారులు స్పందించట్లేదు. అది ఫోన్ అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది అన్నారు. వద్దులు అంటున్నారు సార్. అంతే సార్. మమ్మల్ని రైతులు అధికారులు స్పందించి మాకు అయిన పర్వం సార్ జేసీబీ కాళ్ళలో పెట్టేసి మొత్తం కింద తవ్వుకు వెళ్ళిపోయారు సార్. మొత్తం 3 అడుగులు లెవెల్ మొత్తం లాగారు సార్. అది ఆ మీరు ఫీల్డ్ బుక్ చూసి ఆ ఎర్క చెరువు డాము ఆ 3 అడుగులు కట్టమని మేము చూస్తున్న తప్పో లేదు, తప్పో ఏంటో మీకు తెలుస్తుంది సార్. అది ఫీల్డ్ బుక్ చూసి ఎర్క చెరువు అక్కడ మీరు పరిశీలించి ఆ లెవెల్ కట్టాలి సార్. ఆ లెవెల్ కట్టే వరకు మాకు నీరు ఎక్కదు సార్. అసలు మొత్తం నీరు అంతా ఒడేసుకుని కిందకి వెళ్ళిపోవాలి సార్. అసలు మీరు చూసి రైతులు స్పందించి అంబేద్కర్ నగర్ బోత్ చూసి మీరు సరే మాకు చూసి మాకు చర్యలు తీసుకొని అంటే నీరు ఇవ్వాలని మేము కోరుకున్నాం సార్. మీరు నీరు ఇవ్వని పరిస్థితుల్లో దోళ్ళనైనా వదిలేతాం కానీ సార్. అసలు కాబట్టి దొమ్మైనా చేయించేస్తాం సార్. అసలు